హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపాల్. మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైన టాపిక్ మెయిన్ చర్చ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ గురించి. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ ఇచ్చినప్పటికీ చాలామందికి రుణమాఫీ రాక ప్రభుత్వం పైన విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చాలామందిలో నిరాశ అనేది ప్రారంభమైంది. అయితే దీనికి చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుని ముందడుగు వేసింది. ఇక రుణమాఫీకి సంబంధించి 4వ విడతలో అర్హులందరికీ మాఫీ చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రితో పాటు మనకు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తంలో రుణమాఫీ ప్రక్రియ చేస్తూ మధ్యలోనే ప్రభుత్వం ఆపేసింది. మొత్తానికి రుణమాఫీ వచ్చిన వాళ్ళకైతే నిజంగా ఒక ఫెస్టివల్, దసరా దీపావళి లోగానే అందిస్తామనేటువంటి ప్రభుత్వం. దసరా పోయింది, దీపావళి పోయింది. ఇక మొత్తానికి యాసంగి పంట కూడా ప్రారంభించడానికి రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ మొత్తానికి రుణమాఫీ రాక, రుణమాఫీ చేయక చాలామందిలో నిరాశ కలిగించారు. అయితే ఆ నిరాశను భర్తీ చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని మొత్తానికి మనకు ఈ నవంబర్ తర్వాత డిసెంబర్ తొలి వారం నుంచి రుణమాఫీ ఎవరికైతే రాలేవో 2 లక్షల లోపు, ఆ 2 లక్షల పైబడి లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకు, 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళ కారణాలు ఏంటి, కొందరికి సాంకేతిక కారణాలు కావచ్చు, కొందరికి తదితర బ్యాంక్ ఆధార్ కార్డులో నేమ్ డిఫరెంట్ కావచ్చు. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేశాము. ఆ చిక్కులన్నీ కూడా ముడివిప్పేసి మొత్తానికి రైతులందరికీ, మొత్తానికి అర్హత గల రైతులందరికీ, ముఖ్యంగా క్రాప్ లోన్స్ అంటే వ్యవసాయ లోన్స్ తీసుకున్నటువంటి రైతులందరికీ తప్పకుండా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం వాగ్దానం ఇచ్చింది. అలాగే రుణమాఫీ కాబోతున్నాయి. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం సమాధానం ఇస్తూ దీంతో ఇంతటితే అంటే ఊరిస్తూనే ఎన్నికల కోడ్ పడబోతుందా, నిజంగా రుణమాఫీ చేయబోతుందా? వచ్చినటువంటి వార్తల ప్రకారం, అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే తప్పకుండా రుణమాఫీ వచ్చేటువంటి ఛాన్స్ మాత్రం 100% ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం అంతటితోనే ఆపేస్తుందా, ఇలాగే ఊరిస్తూనే మధ్యలోనే ఎలక్షన్ కోడ్ వచ్చి పడి మరి రుణమాఫీ బ్రేక్ పడుతుందా? మీకు వచ్చినటువంటి డౌట్స్ అంతా కూడా వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్స్ కూర్చొని మొత్తం రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి ప్రభుత్వం మాత్రం తప్పకుండా హామీ ఇచ్చింది. ఓకేనా? దీనికి సంబంధించి మీకు వచ్చినటువంటి డౌట్స్ను, సలహాలను కామెంట్ సెక్షన్ ద్వారా కూర్చోండి. సదా మీ సేవలో ఈ థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.